హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఆర్ది పాయసాన్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇది చేయటం ఎంత ఈజీయో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పాయసాన్ని చేసి తింటారండి, అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ అండ్ ఈజీ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. వినాయకునికి ఇష్టమైన ప్రసాదాల్లో ఈ పాయసం ఒకటండి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీనిలో 2 కప్పుల వరకు నీరు, అలాగే 2 కప్పుల వరకు పాలును వేయాలి. ఈ పాయసం చేయడానికి ఒక కొలత పెట్టుకుంటే పాయసం పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే పాయసం చల్లారిన తర్వాత చిక్కబడి ముద్దగా అయిపోతుంది. ఇలా ఏదైనా ఒక కొలత ఉంచి చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఈ నీరు పాలు వేసిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారను వేయాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు పంచదారను వేసి మీడియం ఫ్లేమ్లో ఈ పాలును మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోన ఒక మిక్సింగ్ బౌల్లో ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేయాలి. తరువాత దీనిలో కొన్ని నీరు వేసి ఈ బియ్యం పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తరువాత చూడండి, ఇక్కడైతే పాలు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసి ఈ పాలును బాగా మరిగించుకోవాలి. ఈ పాలు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని ఒక చేత్తో నెమ్మదిగా వేస్తూ మరో చేత్తో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బియ్యం పిండి తొందరగా ఉండలు కట్టి అడుగంటేస్తుందండి, అందుకని ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి వేసినప్పుడు పూర్తిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా పిండి వేసిన తర్వాత ఈ పాయసం కొద్దిగా చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ పాయసం ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకుందామండి. ఇది చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాయసం ఈ వీడియోలో చూపించిన విధంగా పల్చగా ఉన్నప్పుడే దించేయండి, లేదంటే చల్లారిన తర్వాత ముద్దగా అయిపోతుంది. ఇప్పుడైతే దీనిలో డ్రై ఫ్రూట్స్ వేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యి వేసి దీనిలో పల్చగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేయాలి. దీనిలో కొబ్బరి ముక్కలు ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి, అందుకని నేనైతే 1/2 కప్పు వరకు ఈ కొబ్బరి ముక్కలను వేశాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అయితే మంచి కలర్ వచ్చి వేగాయండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ను మనం ముందుగా చేసిన పాయసంలో వేయాలి. ఈ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత పాయసాన్ని మరోసారి కలిపి చివరిగా దీనిలో 1 స్పూను వరకు ఇలాచీ పౌడర్ను వేయాలి. చూసారు కదండి, ఈ పాయసం ఎంత పలుచగా ఉందో. ఇలా పలుచగా ఉన్నప్పుడే దించేయాలండి, లేదంటే చల్లారిన తర్వాత ముద్దగా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాయసం రెడీ అయినట్టే. ఈ పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాత పాయసం అయితే ఎలా రెడీ అయిందో. ఈ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. చూసారు కదండి, ఈ టేస్టీ పాయసాన్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ కొలతలతో తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ పాయసం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ ఆరిది పాయసాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసి వినాయక చవితి రోజున వినాయకునికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. మరి ఈ పాయసం రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.